జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది. ఇదే జీవిత సత్యం. ఎంత గొప్ప గెలుపు సాధించామన్నదే ముఖ్యం. ఆకాశాన్ని తాకే ఆశలు నీకున్నా వాటిని నెరవేర్చే ప్రయత్నం లేకపోతే అవన్నీ వ్యర్థం. మనం బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ చేరుతారు. నిన్ను మించిన ఘనుడు లేడని పొగడ్తలతో ముంచెత్తుతారు. కాని ఒక్కసారి పరిస్థితులు తారుమారై అనగారిపోయావా? ఒకప్పుడు సాయం కోసం నీ ముందు చేయి చాచిన వారు కూడా ఇప్పుడు నీకు నీతులు చెబుతారు. డబ్బు మనిషిని స్వతంత్రుడిగా చేసి శక్తివంతుడిగా మారుస్తుంది. ఒక మనిషి యొక్క నిజమైన సంపద